పల్లెటూరులో యాక్సిడెంట్ జరిగితే మన ఊరు సమాధులు కాదు లారీ ఎదురొచ్చా పండబెట్టి కట్టుకొడితే అవతల కాలువ అవతల పోయి పడుతుంది మామ. ఎలా చూడనా నా కొడుకుని ఎవరు చేతపాటు చేపించినట్టారా? ఏం లేదు చూడక అంత బాగానే కానీ కొంచెం గిడ పెద్ద ఇక్కడ కొంచెం పరిచిదే ఆయన ఏం కాదు. ఎలా తమ్ముడు డాక్టర్లు పెద్ద ఆపరేషన్ చేస్తామని 5-6 రాడ్లు వేస్తామని 80-90 కుట్లు వేస్తామని. లేదక నీకు తెలదు వాళ్ళు డాక్టర్లు అట్నే అంటారు మనకి డబ్బులు ఇగ్గలని. ఇక్కడ నాకు తెలిసిన కాడ ముచ్చిగిరిలో బాగా కట్టుకడతాడు ఆ మంచి. ఆ మంచోదికి నల్ల మేకవి పాలు నల్ల కోడి గుడ్లు తీసుకొని పోతే మనకు అట్టే అన్ను నేసి బాగా రుద్ది బాగా కట్టుకడతాడు అడిగి పోదాంలే. యాదోలే పాప లేచినాల మంచి కదే మన ఇంటి దేవుడు వెనుకున్నాడు కాబట్టి చిన్న చిన్న దెబ్బలతో బయటపడాడే అని ఆ కొడుకు ఆ రోజే చెప్తే మన ఇంటి దేవుని పోయి ఎంటకలు ఇచ్చి రాసి అని. నీ కొడుకు ఇంటాడా నా మాటలు? పెద్ద ఎదురు నా కొడుకు జమాడా వాడు. లేదు చిన్నమ్మ, ఓ 10 రోజుల కాడ నుంచి చూస్తుండా ఒకటే బండి వేసుకొని ఆ అమ్మ ఎవరో సుపనాథ్ లవర్ ఉందంట, ఇతనికి ఏమో అతని ఐ లవ్ చెప్పానట. ఒకటే బండి వేసుకొని గేర్ 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 తిరుగుతాడు. తిరగొద్దురాయన అంటే కూడా నువ్వెవరు నాకు సొప్పని కానట్టాడు. నాకు ఈ సొప్పలే క్యాషర్కి వచ్చేదే. ఇప్పుడు చూడు ఆడో బాడొచ్చానట. ఇక్కడ కుసన్ పెట్టుకొని గారు చెప్పిన అక్కడ వాడు వాని పేరు ఏం పేరు తెల్లపిట్టగాడు పిల్లని లవ్ చేసి ఆ పిల్ల ఊరేసుకొని చచ్చేదే. ఆ గేర్లకే పోతాడు, ఆ ఇంట్లోకే పోతాడు. నేను ఎన్నిసార్లు లోపల. అందుకే ఈ రోజు రాత్రికి నా మాటిని అది 2 టెంకాయలు 2 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి పాడేసి తీసేసి రాపోండి. ఎలా తీసేయాలప్ప? తీసేకుంటే ఒకటి కాకుండా 2 తీసేస్తాను నా పిల్లగాని కంటే ఎక్కువనా? అవ్వమ్మ నాకని చికెన్ తినాలనిపిస్తుందమ్మా. ఇంకా ఆడ ఏడి తీసేస్తాం, మన ఇంటి ముందర తీసేయమ్మా, మనమే కోసుకొని తిందాం అవట్లే. ఇంకా నోరు ముచ్చుకోబా అన్నమాట. యాల పొద్దున తిండి సింతనే ఉంటుంది నీకు. ఇంట్లో పీనిగలతో కూడా పండగ చేసుకుందామంటావు.